హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా నా వీడియోస్ మీకు వస్తుంటాయి. అలాగే లైక్ కొట్టడం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది. రిక్వెస్టింగ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఇక ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలోకి అయితే వచ్చేసారు. ఈరోజు 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ప్రోమోనేమో ఎంటర్టైనింగ్గా, సెకండ్ ప్రోమోనేమో మసాలా యాడ్ చేసి ఇచ్చారు. ఈ 2 ప్రోమోలు చూస్తే మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉండేలా ఉంది. 2 అవర్స్ ఉంటుంది షో. సండే 11 o'clock మార్నింగ్ చూసేయండి అందరూ. ఇక కళ్యాణ్, డీమాన్, రీతు, ఇమాన్యుయల్, భరణి గారు అందరూ శ్రీజ ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారు ఎక్సెప్ట్ తనుజ అండ్ మన సంజన గారు. వీళ్ళైతే కనబడలేదు. అండ్ సాయి శ్రీనివాస్ కూడా రాలేదు. సుమన్ శెట్టి అన్న వచ్చాడు. ఇక ఈ షోలో ఎంటర్టైన్మెంటే కాకుండా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. ఏవైతే మనకు డౌట్స్ ఉన్నాయో ఆ షోలో మనకు రైజ్ అయ్యాయి కదా, రీతు ఎందుకు ఇమాన్యుయల్తో కాకుండా డీమాన్తో ఉంటుంది అని. అంటే అందరికీ లేవు డౌట్స్. ఎవరికైతే కొందరికి ఉంటాయి కదా, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి వీళ్ళు ఈ షోలో ఆ క్వశ్చన్స్ కూడా అడిగారు. మీరు భరణి గారికి మీరు ఎప్పుడైనా యాక్ట్ చేశారా షోలో అని అడిగితే భరణి గారు నేనే కాదు అందరూ యాక్ట్ చేశారని జవాబు ఇచ్చాడు. అలాగే రీతుకు కూడా నువ్వు ఇమాన్యుయల్తో కాకుండా మన డీమాన్తో ఎందుకున్నావు ఫ్రెండ్ అంటే, నేను ఉండలేదు, నేను వదిలేయలేదు ఇమాన్యుయల్లే నన్ను వదిలేసి వెళ్ళాడు అని తను జవాబు ఇచ్చింది. మరి చూద్దాం ఇక్కడ కూడా గొడవ పడతారా, ఏం జరుగుతుందో. షో అయితే 11 o'clock వస్తుంది సండే. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, బీబీ జోడీ టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. కళ్యాణ్ తనుజ ఒక జోడీ అని కాదు, కళ్యాణ్ ఆయిషా ఒక జోడీ, ఇమాన్యుయల్ తనుజ అని, అలాగే నిఖిల్ సీజన్ 8 నిఖిల్ అండ్ యష్మి ఒక జోడీగా వస్తున్నారు అని. ఇదంతా ఫేక్. ఇప్పటిదాకా వచ్చిన రూమర్స్ అన్నీ ఫేక్. ఏది నిజం కాదు ఎవరు చెప్పినా. ఓన్లీ కన్ఫర్మ్ అయింది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా డీమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరే. వీళ్ళది అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వీళ్ళిద్దరు మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా కళ్యాణ్ కన్ఫర్మ్ కాలేదు, ఇమాన్యుయల్ కాలేదు, తనుజ కాలేదు. కానీ వచ్చిన ఇమాన్యుయల్ ఒక్కడే వచ్చే ఛాన్స్ ఉంది ఎంటర్టైనింగ్ పరంగా. ఇక మిగతా ఏ కంటెస్టెంట్స్ కూడా రారు. కళ్యాణ్, తనుజ అయితే వాళ్ళు రారు. ఓన్లీ ఇమాన్యుయల్ వచ్చే ఛాన్స్ ఉంది. డిమాన్, రీతు అయితే వాళ్ళు కన్ఫర్మ్. ఏవైతే రూమర్స్ అందరూ చెప్తున్నారో యష్మి వస్తుంది, నిఖిల్ వస్తాడంట, కళ్యాణ్ ఆయిషా వస్తుందంట అని, ఇవన్నీ ఫేక్ న్యూస్. వాటిని దేన్ని నమ్మకండి. చూద్దాం మరి. 2 weeksలో డిమాండ్ అండ్ రీతు వచ్చే ఛాన్స్ ఉంది వైల్డ్ కార్డ్గా. వాళ్ళు వస్తే షో కొద్దిగా టీఆర్పీ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డల్గానే ఉంది. ఎందుకంటే ఈ సీజన్ నుంచి ఎవ్వరూ లేరు కాబట్టి. అంతకుముందు సీజన్ ఎంత ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని మర్చిపోతాం, మనం చూడలేము. ఈ సీజన్లో ప్రజెంట్ వీళ్ళకి కనెక్ట్ ఉంటాం కాబట్టి, కొద్ది రోజులు అయింది కాబట్టి సీజన్ అయిపోయి వీళ్ళతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఎంతైనా వీళ్ళు వస్తేనే షో అనేది నిలబడుతుంది. మరి డిమాండ్ రీతు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. షో కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అందులో టాస్కులు పెట్టడం కానీ, డ్యాన్స్ కానీ. వీళ్ళు డిమాండ్ కూడా చాలా సూపర్గా డ్యాన్స్ చేస్తాడు, రీతు కూడా చేస్తుంది. మరి వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో.